మా గురువులు భారతీయ మహాస్వామి వారు, నరసింహ స్వరూపులు విద్యుశేఖర్ భారతి వారు, శంకరాచార్య స్వరూపులు మనం చేస్తున్నాం. సన్మానాలను స్వీకరిస్తున్నారు. మా గురువు గారు దావు రామారావు గారికి, మా గురువు గారు దావు రామారావు గారికి, మా గురువు గారు దావు రామారావు గారికి. హలో ఏమండి, మీరు కూర్చున్న భక్తులందరూ ఒక్క అడుగు వెనకేసుకోవాలండి. పిల్లలకి గరిడి చాలుతున్నది, దయచేసి మీరు ఒక్క అడుగు వెనక్కి జరగండి. పిల్లలకి గరిడి చాలుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ 3 రకాల స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు ఉన్నారు. ముందర భక్తి గీతం కొట్టేసి తర్వాత దంచలే నేను చదువుతా సత్యభామ సంతాన వేణుగోపాల స్వామికి. వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే గజానన పద్మార్గో గజానన మహర్నిశ అనేకదంత భక్తయాన ఏకదంతముపాస్మహే విష్ణువు దగ్గరికి వెళ్ళాట. విష్ణువు దగ్గరికి వెళ్ళి, అయ్యా మహానుభావ, అందరూ వసుదైక కుటుంబం అన్నావు, అంతా నీ సంతానమే అన్నావు. మరి ఒకటి దగ్గర ధనం ఉన్నది, ధనం లేదని, ఆరోగ్యవంతుడు అనారోగ్యవంతుడు, దారిద్ర్యము కష్టములు అనుభవిస్తున్నాడు, సుఖాలు అనుభవిస్తున్నాడు, దుఃఖాలు అనుభవిస్తున్నాడు. ఇదంతా ఏమిటి? అందరినీ కూడా సమానంగా చూడవచ్చు కదా, అందరికీ ధనాన్ని ఇవ్వచ్చు, అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అడిగాట నారదుడు. అడిగితే, ఒరే నాయన, వారి వారి కర్మను అనుసరించి వారి యొక్క ప్రారంభములన్నీ ఉంటాయి. మనం దాచుకున్న డబ్బునే మనం ఎలా అయితే అనుభవిస్తున్నామో మనం చేసుకున్న కర్మనే మనం అనుభవించుకోవాలట. జీవించాలి. మనం యొక్క వృత్తి ఏమిటి? ఆ వృత్తిలో ధర్మంగా జీవించాలట. ఇవాళతో పాపాలు పోయినాయి, మళ్ళీ వచ్చే సంవత్సరం చక్రవర్తి గారు సత్యనారాయణ స్వామి వ్రతం పెడతాడు. ఆ వ్రతం చేసేసి మళ్ళీ పాపాలు పోగొట్టుకుందాం అనుకోకూడదట. అయితే ఈ యొక్క వ్రత విశేషాలు ఏమిటయా అంటే, రుద్రుడా ఆదిశేషుడా ఎవరు అని చెప్పి కోరగా, అప్పుడు ఆయన చెప్తున్నాట, హరిహర హిరణ్య గర్భ త్రిమూర్తి ఆత్మక శ్రీ వీర వెంకట రమాసహిత సత్యనారాయణ స్వామి వారట. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమే శ్రీ సత్యదేవుడట. ఈ యొక్క నామాన్ని తెలిస్తే పాపాలు తొలుగుతాయట. వ్రతం దేశమైందట. అయితే ఈ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని చేసుకునేవారట సూర్యోదయానికి పూర్వం లేవాలట. స్నానం చేసి నిత్యం చేసుకునే పూజలన్నీ చేసుకుని ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉండి, సాయంత్రం సమయంలో గోధూలి సమయంలో, అంటే పూర్వం మన ఇళ్లలో పాడి అంటే పశువులు ఉండేవి, ఆవుల్ని పంపించేవాళ్ళం. మళ్ళీ సాయంత్రం అవి ఎవరింటిగా వచ్చేసేవి. సుమారుగా 4 గంటలకు ఆ సమయంలో దాన్ని గోధూలి సమయం అంటారట. ఆ సమయంలో గోమయం అంటే ఆవు పేడ తెచ్చి అలికి ముగ్గులు వేసుకుని చక్కగా మనం చేసినట్టుగా పసుపుతో వినాయకుడిని చేసి పూజ చేసాం. దాన్ని విఘ్నేశ్వర పూజ అంటారు. ఆ తర్వాత తమలపాకు మీద ఒక్క ఖర్జూర పసుపు కొమ్ము మొదలైన వస్తువులు పెడుతూ మండపారాధన చేసాం. కలశ ప్రతిష్టాపన చేసుకున్నాము, స్వామికి పూజ చేసాం. ఆ తర్వాత సత్యనారాయణ స్వామి యొక్క కథలు చెప్పుకుంటున్నాము. అయితే ఈ రకంగా పూజ అంతా కూడా చేసుకోవాలట. పూజ అంతా అయిన తర్వాత స్వామికి 5 కథలకి కూడా 5 కొబ్బరికాయలు సమర్పించి, గోధుమలో ఈ రోజున మా దంపతులు నీ యొక్క సత్యదేవుని యొక్క వ్రతం ఆచరిస్తున్నామయ్యా అంటూ స్వామికి నమస్కారం చేసుకుని భక్తి శ్రద్ధలతో ఈ గ్రామంలో హంసదేవి గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి వారి సన్నిధిలో ఇది 20వ సంవత్సరం. 2008 దగ్గర నుంచి 2007వ సంవత్సరం దగ్గర నుంచి
ప్రతి సంవత్సరం కూడా ఏకాదశి రోజున జగద్గురువు శ్రీ శంకరాచార్యుల వారి యొక్క ఆశీర్వాదాలతో ప్రతి సంవత్సరం కూడా భారతీ తీర్థస్వామి వారు ఆశీర్వాదంతో ప్రతి సంవత్సరం ఏకాదశి రోజున విశేషంగా భీష్మ ఏకాదశి పర్వదిన రోజున సామూహిక సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు జరుగుతున్నాయి. ఈ జరిగేటువంటి దాంట్లో విశేషంగా ఎంతో మంది దంపతులు కూడా ఈ వ్రతం చేస్తూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు కలిగి సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ప్రతి సంవత్సరం చేసుకోవాలి, రావాలి అని చెప్పి విశేషంగా భక్తులు వచ్చి వ్రతం చేసుకుంటున్నారు. చాలా విశేషమైనటువంటి సత్యనారాయణ స్వామి వ్రతం హంసలీలో జరుగుతుందండి. శ్రీ శ్రీ భారతీయ మహాస్వామి వారి దివ్య అనుగ్రహంతో ఇప్పటి వరకు అవిచ్ఛిన్నంగా జరిగింది. ఇక ముందర కూడా జరుగుతుంది. దానికి ఎలాంటి అవకాశం లేదు. నాకు వారసులు ఉన్నారు, నా పిల్లలకు వారసులు ఉన్నారు. శతమానం భవతి అని మీరు దీవించండి. 100 సంవత్సరాలు నిర్వహణగా నా వంశం చేస్తుంది. మీ యొక్క సహకారము, అండదండలు, గ్రామస్తులు అందరూ సహకరిస్తే నేను అలా చేస్తాను. చిన్న అంతరాయం అమ్మ, ఇబ్బందిగా ఉంటుంది మీకు శీతల పానీయం వస్తుంది. శుభ్రంగా భోజనం బాగా తృప్తిగా చేసుకోండి. మీరు తగుమాత్రం కోరికల్ని భగవంతుని అడగండి. మీ కోరికలు తీర్పది ఆశ్చర్యపడి కోరికలు కోరద్దు. సభాపూర్వకంగా మీకు అంతరాయం కలిగినందుకు మనం చేస్తున్నాం. ఇక్కడ మైకులో చెప్పినట్టుగా ఫాలో అవ్వండి. దయచేసి మీరు ఎవరు కూడా చెప్పి అతగానికి మార్గాన్ని చూపించాడు. ఎప్పుడైతే ఆ రకంగా స్వామివారి యొక్క అనుగ్రహం కలిగిందో